ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అనంతపురం జిల్లాలో రథం దగ్ధం కేసును పోలీసులు ఛేదించారు. రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ మండలం హనకనఘాల్ గ్రామంలో నిన్న శ్రీరామ రథానికి నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అదే గ్రామానికి చెందిన ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. సొంత ఖర్చులతో రామాంజనేయరెడ్డి అనే వ్యక్తి శ్రీరాముని రథం చేయించారని, ఆయనకు మంచి పేరు రాకూడదన్న ఉద్దేశంతో ఈశ్వర్రెడ్డి ఆయన అనుచరులు రథానికి నిప్పెట్టారని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ కేసులో మనం వితిన్ 24 hours అక్యూజ్ని ట్రేస్ చేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మనకు ప్రైమరీ అక్యూజ్ కింద ఈశ్వర్రెడ్డి అనే ఒక వ్యక్తిని, అదే గ్రామానికి చెందిన ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా మనకు మోటివ్ పార్ట్ చూసినట్టయితే, సో గత 2 సంవత్సరాలు వెనక నుంచి ఈ రథాన్ని ఒక ఫ్యామిలీ తరపు నుంచి రామాంజనేయ రెడ్డి, గోపాల్ రెడ్డి వీళ్ళు వాళ్ళ బ్రదర్స్ కలిపి ఈ రథాన్ని డొనేట్ చేయడం జరిగింది ఆలయానికి. అయితే అది ఓన్లీ ఆ పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించిన రథంలాగా, తర్వాత ఆ ఆలయాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండేటట్టు ఇలాగా ఒక ప్రొజెక్షన్ బయటకు రావడంతో సో కొంతమంది మిగతా వాళ్ళలో దీని గురించి వ్యతిరేకత డెవలప్ అయింది. సో దాంట్లో ప్రధానంగా ఈశ్వర్రెడ్డి చాలాసార్లు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అండ్ ఆ రథాన్ని మార్చేయాలని కూడా చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. సో ఈ మోటివ్తో పాటు అక్యూజ్డ్ ఈశ్వర్రెడ్డి, సో అతని బైక్లో నుంచి ఫ్యూయల్ అది తీసుకొని రథం పెట్టినటువంటి షెడ్ ఏముంది, సో దాని లాక్ని యాక్సెల్ బ్లేడ్తో అది కట్ చేసి, సో లోపల పెట్రోల్ని దాని మీద వేసి దానికి అగ్గి పెట్టడం జరిగింది.